నరేంద్ర మోదీ గారు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు జాతీయ బీజేపీ పార్టీకి మరియు అలాగే జపి నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క విజయానికి మనమందరం కృషి చేసి ये भावना रखकर जिस प्रकार से आपने पिछली पार्लियामेंट में भारतीय जनता पार्टी को आशीर्वाद दिया था, भारतीय जनता पार्टी को जिताया था, इस बार भी हमारे नागेश भाई को जिता इंडिया का దొంగ కుటుంబం తయారు చేస్తారు కదా ఆ ఇంటిలోనే ఈయన ఉన్నారు ఫారూక్ అబ్దుల్లా. ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ దగ్గర బాంబు ఉంది, పాకిస్తాన్ తో పెట్టుకోవద్దంటూ. ఈయన భారతదేశంలో ఉంటాడా పాకిస్తాన్ లో ఉంటాడా అర్థం కాదు, కానీ మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే ఫారూక్ అబ్దుల్లా ఇంకా బుల్లెట్ కొడితే చాలా బాగుంటది, లేకపోతే ఆయనకి పాకిస్తాన్ ని తన్ని పంపిస్తే చాలా బాగుంటది. మన భారతదేశంలో ఎంతో మంది దేశ భక్తులు ఉన్నారు. ఇవాళ మన దేశం సేఫ్ ఉందంటే మన ఆర్మీ వల్ల, ఇవాళ మనం సేఫ్ ఉందంటే మన పోలీస్ వల్ల తమ్ముళ్ళు. నేను ఒక 1 मिनट हिंदी में माట్లాడతా. फारूक अब्दुल्ला को मैं कहना चाहूंगा कि ये जो तुम्हारे मन में जो पाकिस्तान के प्रति जो प्रेम है ना, ये प्रेम ज्यादा दिन तक टिकने वाला नहीं है. राजनाथ सिंह जी ने बहुत अच्छी बात कही, पीओके हमारा था, हमारा है, हमारा रहेगा और हम पीओके को लेके रहेंगे. तो ये फारूक अब्दुल्ला कहता है कि पाकिस्तान के पास एटम बम है. अरे पाकिस्तान के पास एटम बम है, लेकिन फोड़ने की उनमें दम्मत नहीं है. मैं फारूक अब्दुल्ला को कहना चाहूंगा, अरे जितनी पाकिस्तान में जनसंख्या है ना, उससे ज्यादा तो भारत में कैदी है. अरे अगर हमारे प्रधानमंत्री मोदी जी अगर सभी कैदियों को कह दे कि तुम्हारी सजा में माफ कर रहा हूं, 24 घंटे के अंदर साला पाकिस्तान साफ हो जाएगा. ये हमारे कैदी जाकर 24 घंटे में पाकिस्तान साफ कर देगा. कोई भी हो, अगर भारत देश में रहकर पाकिस्तान का अगर गाना गाओगे तो कोई भी जिंदा नहीं बचेगा, कोई भी जिंदा नहीं बचेगा. ये बात कहना चाहूंगा. अन्नलारा तम्मुళ్ళారా ఇంకొక మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. చాలా మంది కార్యకర్తలు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు, అక్కడ కూడా చాలా మంది కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఈ ఎంఐఎం దొంగలకి అప్పుడు పాలు తాగిపించిందా పెద్ద చేస్తున్నారు. మళ్ళా కేసీఆర్ వస్తే ఆయన కూడా పాలు తాగిపించిండు. మన గవర్నమెంట్ వస్తే మనం ఇదే ఇద్దరన్న తమ్ముళ్ళకి నీళ్లు తాగిపించి పాకిస్తాన్ పంపిస్తాం. మన బామ్మడుగులకి నీళ్లు తాగిపించి పాకిస్తాన్ పంపిస్తాం. కానీ మీరందరూ కూడా అన్న గారికి ఆశీర్వాదం ఇవ్వాలని అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ మీరు ఓటు వేయాలి, అది మీరు ఆలోచన చేయకండి. ఎరో ఫుల్ ఎండ ఉంది, నేను బయటికి వెళ్ళాలా వద్దా, ఏసీలో పండుకోట ఇంట్లో పండుకోట, అది కాదు తమ్ముళ్ళ. ఒక్క దినం ఈ దినం నా గురించి ఈ ఎలక్షన్ నేను కొట్లాడుతున్నా. మోదీ గారికి ప్రధానమంత్రి చేయాలని నేను సంకల్పం తీసుకున్నా. ఒక్క దినం మీరు సంకల్పం తీసుకొని మీరు బయటికి రావాలి. ఫస్ట్ మీరు ఓటు వేయాలి, దాని తర్వాత మీ చుట్టుపక్కలకి చెప్పాలి. మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీలు అందరికీ చెప్పి అన్నా గారికి గెలిపించి పంపించాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.